గత ప్రభుత్వం ధరణి పేరు పైన కొన్ని పాస్ బుక్కులు రాక రైతులు ఇబ్బంది పడతా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యం ప్రభుత్వం క్యాబినెట్ డిసిషన్ తీసుకొని మన డిస్టిక్లో 746 అప్లికేషన్స్ వచ్చినాయి. అంటే అంతమంది రైతులు కొన్ని రోజుల నుంచి సఫర్ అవుతా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన డిస్టిక్ అధికారులు కలెక్టర్ గారు అయితేనేమి, ఆర్డీఓలు అయితేనేమి, తహసీల్దార్లు గారు అయితేనేమి నియర్లీ 40,271 ఫైల్స్ క్లియర్ చేసుకోవడం జరిగింది. 100 వరకు బ్యాలెన్స్ 6,675 ఫైల్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు 2 డేస్ నుంచి కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఆల్ మండల్స్ అదేవిధంగా ఆర్డీఓస్లకు, తహసీల్దార్లకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక లెవెల్స్ ఫిక్స్ చేసి తహసీల్దార్ గారు ఇంత పట్టు చేయొచ్చు, ఆర్డీఓ గారు ఇంత పట్టు చేయొచ్చు, బ్యాలెన్స్ ఏదైనా ఉంటే కలెక్టర్ గారు చేస్తారు. ఆ విధంగా ఏదో ఎక్కడ చిన్న ఉంటే గవర్నమెంట్ చెప్పడం జరిగింది. నేను అధికారులను అభినందిస్తూ ఉన్నాను. అయినంత మట్టుకు మన లెవెల్లోనే కంప్లీట్ చేస్తూ ఉన్నారు. మీరందరూ కలెక్టర్ గారు కానీ, కన్సల్ట్ ఆఫీసర్స్ కానీ బహుశా నిన్ననే ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్ గారు. విత్ ఇన్ 1 వీక్లో బ్యాలెన్స్ అన్ని క్లియర్ చేయాలి. ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంటే ఎవరో భూమి లేకుండా పట్టాలు ఇచ్చారు, అటువంటి తప్ప. అంటే దాంట్లో భాగంగా మన ఇవ్వలేటికి మన బోధన కాన్స్టిట్యూన్సీ మొత్తం అయిపోయింది. అదేవిధంగా నిన్న మన బోధనలో కూడా 10,000 అప్లికేషన్స్ పెండింగ్ ఉంటాయి. 10,000 నుంచి నియర్లీ 8,592 క్లియర్ అయిపోయింది. బ్యాలెన్స్ 1,421 బ్యాలెన్స్ ఉంటే ఆ మండల్ వైజ్ చేస్తూ ఉంటే మన నౌపేట ఇష్యూకి వచ్చిన తర్వాత